ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను జనరల్‌గా కస్టమర్స్ అందరికీ కూడా సిబిల్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో నేను టాప్ 5 ప్రాబ్లమ్స్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో క్లియర్‌గా చూడండి. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలన్నా ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. నంబర్ 5 మీరు మీ సిబిల్‌లో ఎంక్వైరీస్ పడటం. అంటే నంబర్ 5 మీ సిబిల్ స్కోర్‌లో ఎక్కువగా ఎంక్వైరీస్ కనబడతా ఉంటాయి. ఇది రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యాంక్‌లో లోన్ రాకపోతే తరచుగా వేరే వేరే బ్యాంకుల్లో కానీ లేదా యాప్‌లో కానీ రకరకాలుగా లోన్స్ ఎంక్వైరీ చేసేస్తూ ఉంటారనమాట. ఇప్పుడొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఒక 5 లేదంటే అంతకు మించి ఎక్కువ ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే గనక బ్యాంక్స్‌లో ఆటోమేటిక్‌గా సిస్టమే రిజెక్ట్ చేస్తుందనమాట మీ ఫైలు. సో, అందుకని ఎంక్వైరీస్ అనేది మీరు అసల వేయించుకోకూడదు. ఏదైనా కూడా ముందుగా ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయించుకొని ప్రాపర్‌గా వస్తుంది అన్న తర్వాతే మీరు మీ ఫైల్‌ని ఏ బ్యాంక్‌లోనైనా ప్రాసెస్‌కి పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఎన్ని బ్యాంకులుంటే అన్ని బ్యాంకుల్లో ఎంక్వైరీ చేశారంటే గనక మీ సిబిల్ స్కోర్ తగ్గిపోవడమే కాకుండా మీకు ఆటోమేటిక్‌గా ఎక్కడైనా లోన్ పెట్టినప్పుడు అది రిజెక్ట్ కూడా అయిపోతుంది. నెంబర్ 4 డీపీడీస్ అంటే డిలే పాస్ట్ డ్యూ. డిలే పెయిడ్ డేస్ అని కూడా అంటాం మనం. అంటే దీంట్లో ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా మీ లోన్ ఈఎంఐ అయిపోయిన తర్వాత టైం అంటే సపోజ్‌గా మీరు 5వ తారీఖు కట్టాల్సిన ఈఎంఐ 6వ తారీఖు నుంచి లేట్‌గా కట్టినట్లయితే గనక డీపీడీస్ అనేవి మీ సిబిల్‌లో ఏర్పడతాయన్నమాట. అంటే ఇది అప్ టు 89 డీపీడీస్ వరకు ట్రిగ్గర్ అవుతాయి. అంటే 3 మంత్స్ అన్నమాట. 89 డీపీడీస్ అంటే చాలా డేంజర్ అని అర్థం. మీ సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. మీరు ఈఎంఐ ఆన్ టైమ్‌లో పే చేసేటట్టుగా చూసుకోండి. లేకుండా మీరు డీపీడీస్ కనుక మీ సిబిల్‌లో పడటం స్టార్ట్ అయినాయి అంటే గనక ఇవి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాయి. మీరు ఇన్ కేసు అంతా టోటల్ డ్యూతో కలిపి రూపాయితో సహా కట్టేసినా కూడా ఈ డీపీడీస్ అనేవి ఎవరు రిమూవ్ చేయలేరు ఎప్పటికి. ఈ సిబిల్ ఎంక్వైరీలు అలాగే ఉంటాయి. అందుకని లోన్ ఎలాగైనా కట్టక తప్పదు కాబట్టి మీరు ఈ డీపీడీస్ అనేవి మీ సిబిల్‌లో పడకుండా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. నెంబర్ 3 ఇందులో ఏంటంటే మీకు సిబిల్‌లో సూట్ ఫైల్ అనేది అవుతూ ఉంటదనమాట. సూట్ ఫైల్ అంటే అర్థం ఏంటంటే, మీ సిబిల్‌లో మీ లోన్ పైన కేసు నడుస్తుంది అని అర్థం అనమాట. అంటే లేదంటే మీకు కేసు అంటే ఏదైనా లాయర్ నోటీసులొచ్చాయని అర్థం. ఇది ఎవరైనా మీరు గ్యారంటర్ పెట్టి, ఆ లోన్ అనేది తీసుకున్న కస్టమరు డెత్ జరిగినా, లేదంటే ఆ లోన్ కోసం ఎవరైనా కోర్ట్‌కి వెళ్ళినా కూడా ఈ లోన్‌కి సంబంధించి సూట్ ఫైల్ అని మీ సిబిల్‌లో ఏర్పడుతుంది. అందుకని మీరు గ్యారంటర్ గాని, షూరిటీలు గాని పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అలా జరిగినప్పుడు సూట్ ఫైల్ ఉన్న లోన్‌కి కూడా మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గటం జరుగుతుంది. ఇది కూడా సిబిల్‌లో ఉంటే ఏ బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేయవు. నంబర్ 2 రిటర్న్ ఆఫ్. రిటర్న్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే తరచుగా సిబిల్‌లో కనబడుతూ ఉంటది. లోన్ తీసుకున్న కస్టమరు బ్యాంకులకి ఇంకా కాంటాక్ట్‌లో లేకపోవడం. అంటే కాల్స్‌కి రెస్పాండ్ అవ్వరు. అలాగే ఇచ్చిన అడ్రెస్‌లో కూడా ఎవరు కనపడరు. ఎంత వెతికినా కస్టమర్‌ని పట్టుకోవడం అసాధ్యం అవుతుంది. అలాంటప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే సిబిల్‌లో కస్టమర్ కనపడట్లేదు అనే రీజన్ మీద మీకు రిటర్న్ ఆఫ్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. అలా రిటర్న్ ఆఫ్ కనబడేటప్పుడు మీకు ఏ బ్యాంక్‌లో కూడా లోన్ పెట్టుకున్నప్పుడు అదర్ బ్యాంక్స్‌లో లోన్ అయితే రాదు. ఇది కూడా ఉండకూడదు. ఇది మీ సిబిల్ స్కోర్ పైన కూడా ప్రభావం చూపుతుంది. సిబిల్ స్కోర్ తగ్గిపోతది. ఇలా రిటర్న్ ఆఫ్ ఉన్నా కూడా ఇది కూడా ఎప్పుడు ఉండకూడదు. మీరు బ్యాంక్స్‌తో లోన్ తీసుకున్న తర్వాత కాంటాక్ట్‌లో ఉండండి. ఫోన్‌కి రెస్పాండ్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నంబర్ 2 రిటర్న్ ఆఫ్. రిటర్న్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే తరచుగా సిబిల్‌లో కనబడుతూ ఉంటది. లోన్ తీసుకున్న కస్టమరు బ్యాంకులకి ఇంకా కాంటాక్ట్‌లో లేకపోవడం. అంటే కాల్స్‌కి రెస్పాండ్ అవ్వరు. అలాగే ఇచ్చిన అడ్రెస్‌లో కూడా ఎవరు కనపడరు. ఎంత వెతికినా కస్టమర్‌ని పట్టుకోవడం అసాధ్యం అవుతుంది. అలాంటప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే సిబిల్‌లో కస్టమర్ కనపడట్లేదు అనే రీజన్ మీద మీకు రిటర్న్ ఆఫ్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. అలా రిటర్న్ ఆఫ్ కనబడేటప్పుడు మీకు ఏ బ్యాంక్‌లో కూడా లోన్ పెట్టుకున్నప్పుడు అదర్ బ్యాంక్స్‌లో లోన్ అయితే రాదు. ఇది కూడా ఉండకూడదు. ఇది మీ సిబిల్ స్కోర్ పైన కూడా ప్రభావం చూపుతుంది. సిబిల్ స్కోర్ తగ్గిపోతది. ఇలా రిటర్న్ ఆఫ్ ఉన్నా కూడా ఇది కూడా ఎప్పుడు ఉండకూడదు. మీరు బ్యాంక్స్‌తో లోన్ తీసుకున్న తర్వాత కాంటాక్ట్‌లో ఉండండి. ఫోన్‌కి రెస్పాండ్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫైనల్‌గా నంబర్ 1 ఇందులో ఏంటంటే ఇది తరచుగా చాలా మందికి వింటూ ఉంటాం. సెటిల్‌మెంట్. అంటే అర్థం ఏంటి? సెటిల్‌మెంట్ అంటే అర్థం ఏంటంటే కస్టమరు రూ. 10,00,000 లోన్ తీసుకున్నారు. ఒక 2 ఇయర్స్ కట్టారు. తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత కస్టమర్ ఈఎంఐ పే చేయడానికి ఇబ్బంది పడతారు. అలాగే ఒక 6 నెలలు, సంవత్సరం వరకు ఎటువంటి ఈఎంఐ పే చేయరు. అలాగే దాంతో పాటు చాలా చార్జెస్ అయితే ఉండిపోతాయి. మీరు తీసుకున్న 10,00,000 లోను 11, 12,00,000 రూపాయలు విత్ చార్జెస్‌తో పెరిగిపోతూ ఉంటది. అలా కట్టలేని పరిస్థితుల్లో కేవలం కట్టలేని వాళ్ళకి మాత్రమే బ్యాంక్స్
సెటిల్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎలా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీరు కట్టాల్సింది ఒక 7 లాక్స్ రూపీస్ ఉంటే ఆ 7 లాక్స్ రూపీస్ కట్టే విధంగా ఏర్పాటు అనేది చేసి మీకు పైనున్న 5 లాక్స్ అనేది వేవర్ అనేది జరుగుతుంది ఇవ్వటం. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు సిబిల్‌లో అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతది. సిబిల్ స్కోర్ పడిపోతది. డీపీడీస్ ట్రిగ్గర్ అయిపోతాయి. అలాగే మీకు ఓవర్ డ్యూ అనేది పెరిగిపోతుంది. మీ సిబిల్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఇంత అమౌంట్ అనేది కట్టమంటారు. సో, మీరు ఆ అమౌంట్ కట్టిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ లోన్స్‌కైతే ఎలిజిబుల్ అయితే అవ్వరు ఎప్పటికి. ఎందుకంటే అలా సెటిల్మెంట్ అయిన తర్వాత ప్రతి బ్యాంకుకి కూడా మీ సిబిల్ రిపోర్ట్‌లో సెటిల్మెంట్ అని కనపడుతుంది. అలా సెటిల్మెంట్ అని కనపడేంత వరకు కూడా మీకు లోన్స్ అయితే ఇవ్వరు. దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే సెటిల్మెంట్ మీరు ప్రెజెంట్ మీ పరిస్థితి బాలేదు కాబట్టి మీరు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక 6 నెలల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా ఎప్పుడైనా కూడా రిమైనింగ్ మీరు కట్టని బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంటే ఒక 5 లాక్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు బ్యాంక్స్‌కి వెళ్ళి మళ్ళీ ఆ 5 లాక్స్ కూడా కట్టి ఆ జీరోతో ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో అది తీసుకొని మీరు సిబిల్.కామ్‌కి మెయిల్ పెట్టినట్టయితే మీ సిబిల్‌లో నుంచి సెటిల్మెంట్ అనే ఆప్షన్‌ని తీసేస్తారనమాట. అలా తీయటం వల్ల మళ్ళీ మీరు ఫర్దర్‌గా ఏవైనా కొన్ని సెక్యూర్డ్ లోన్స్ తీసుకొని తర్వాత మెల్లగా అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇంకా రిమైనింగ్ వేటికైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది సిబిల్ గురించి 5 ఫ్యాక్ట్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సిబిల్ ప్రాబ్లమ్స్ మీకు ఇంకేమైనా ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు జరిగిన విషయం ఫైనాన్షియల్స్‌లో ఇంకేదైనా కూడా అవసరం ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.